హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దావత్ దిల్సే. రమదాన్ ఇఫ్తార్ కోసం ఇన్స్టెంట్ రెసిపీ బియ్యపు పిండితో పునుకులు. ఆహా, గుల్లగుల్లగా, పైన క్రంచీగా, లోపల సాఫ్టీగా, సూపర్గా అంటే సూపర్గా కుదిరింది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. సో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. లేట్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే కావాల్సింది రేషన్ బియ్యం. దీన్ని 1-2 సార్లు బాగా కడిగేసి నానబెట్టేసేయండి. ఒక 1 అవర్ వరకు అయితే నానబెట్టేస్తే సరిపోతుంది. లేదు టైం లేదు అనుకుంటే కాస్త గోరువెచ్చని నీళ్ళలో ఒక 10 నుంచి 15 నిమిషాలు అలా నానబెట్టినా సరిపోతుంది, తొందరగా నానిపోతుంది. సో ఇలా నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అలాగే ఉడకబెట్టుకున్న బంగాళదుంప, సో వాటిని 2గా కట్ చేసి వేసుకుంటున్నాను. సరిపోతుంది. 1 కప్పు బియ్యానికి నేను 2 బంగాళదుంపల్ని వేసుకున్నాను. దాన్ని ఇలా ఫైన్గా మెత్తగా మిక్సీ పట్టి ఒక గిన్నెలో తీసుకుందాం. సో నేను కాస్త నీళ్ళు కూడా పోసాను, లైట్గా, మరీ ఎక్కువగా కాదు. సో మరీ ఎక్కువగా పోస్తే మనకి పునుకులు రావు. సో ఇలా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1.5 టీ స్పూన్ జీలకర్ర, సరిపడా ఉప్పు, అలాగే మనకు కావాల్సినవి, మీకు నచ్చినవి ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోండి. కాస్త అల్లం ముక్కలు ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ ఒక మీడియం సైజ్ది, ఇది మన ఇంట్లో ఉండేదే రెగ్యులర్. అలాగే కరివేపాకు, ఫ్లేవర్ బాగుంటుంది, ఉంటే వేసుకోండి. దాంతోపాటే పచ్చిమిర్చి మీ ఘాటుకి తగినంత వేసుకోండి. కొత్తిమీర ఓ గుప్పెడు అలా వేసుకోండి. దాంతోపాటే సోడా, ఇంట్లో నార్మల్గా వంటింట్లో వాడతాం కదా, ఆ సోడా చిటికెడు వేసుకొని బాగా కలుపుకోండి. ఓకే, లేకున్నా పర్లేదు, ఉంటే వేసుకోండి, బాగుంటుంది, గుల్లగా వస్తుంది. ఓకేనా? ఇలా బాగా అన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకుందాం. ఒకవేళ మీకు పిండి బాగా పల్చగా అయిపోతే మీ దగ్గర ఉంటే బియ్య పిండి వేసుకోండి, లేదంటే వేరే ఇంకేదైనా ఫ్లోర్, గోధుమ పిండి కానివ్వండి, శనగపిండి కానీ వేసుకోండి. కానీ శనగపిండి వేసుకుంటే కాస్త ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది కలిపి పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు కడాయి తీసుకొని ఒక 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని చట్నీ కోసం పల్లీలు తీసుకున్నాను, ఒక 1/2 కప్ తీసుకున్నాను. దాంతోపాటే పచ్చిమిర్చి మీ రుచికి తగినంత వేసుకోండి, కారం ఎలా తింటారో అది చూసుకొని వేసుకోండి. దాంతోపాటు ఒక చిన్న టమాటోని కూడా వేసుకున్నాను. సో నేను ఇక్కడ చింతపండు వేయను. కాస్త ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను పల్లీలు అలాగే పచ్చిమిర్చిని తీసేసాను. టమాటా ఇంకాస్త ఫ్రై అవ్వాలి, చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఓకే, ఈ ఆయిల్ మనకి పోపుకి పనికొస్తుంది. సో సైడ్న పెట్టేద్దాం. సో కాస్త కొత్తిమీర, అలాగే వెల్లుల్లి రెబ్బలు, దాంతోపాటే 1 టీ స్పూన్ జీలకర్ర, చట్నీకి సరిపడా ఉప్పు వేసేసి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చట్నీ రుబ్బేయడమే. సో ఆల్రెడీ నేను కడాయి పెట్టేసి ఆయిల్ హీట్ చేసేసాను. ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, వాటిని పునుకులుగా వేసుకోవడమే. సో కాస్త దూరంగా వేసుకోండి, ఎందుకంటే తొందరగా అతుక్కపోతాయి అవి. తర్వాత బాగా ఫ్రై అయితే విడిపోతుంది. బట్ వేసుకోవడం కాస్త కొంచెం దూరంగా వేసుకుంటే సో మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ షేప్ కోసం అని అయితే చూడకండి, నాకైతే రాలేదు, నార్మల్గా వేసేసాను. సో ఇలా అయితే వచ్చేసింది, పర్లేదు, నాకు చెల్తా. 1-2 సార్లు వేస్తే అదే వచ్చేస్తుంది మనకి షేప్ కూడా. సో ఇప్పుడు స్పూన్తో ట్రై చేస్తున్నాను, స్పూన్తో ఎలా వస్తుందా అని. అబ్బో, చాలా ఘోరంగా ఉంది, మన చెయ్యే బెటర్. ఓకే, సో కాస్త ఆయిల్ని ఫుల్గా హీట్ చేసి హై ఫ్లేమ్లోనే పెట్టేసేయండి. వేడిగా ఉన్నప్పుడే కాస్త ఇలా తీసుకొని చిన్న ఉండలుగా చేసేసుకుంటే, ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే పర్ఫెక్ట్. మన బియ్య పిండితో పునుకులు రెడీ. చూస్తున్నారు కదా, అయిపోయాయి. సో ఆహా, బయట క్రంచీగా, లోపల సాఫ్టీగా, సూపర్గా ఉన్నాయి. అలా తుంచేసి ఇలా నోట్లో వేసుకోవడమే, ఏం లేదు, ఇలా తీసేసి అలా. ఆహా, చూస్తున్నారు కదా, లోపల స్టఫ్ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఇలా నోట్లో వేసుకుంటే అలా అయిపోతాయి. సో ఇక చట్నీ ఇందాక
రుబ్బేసాను కదా. ఓకే, పర్ఫెక్ట్. పోపు పెట్టేసిద్దాం. ఇందాక మిగిలిన ఆయిల్ ఉంది కదా, దాంట్లోనే 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే జీలకర్ర, కొంచెం ఆవాలు చిటపటపడి ఇలా అయ్యే వరకు వెయిట్ చేసి, తర్వాత ఓ 2 ఎండుమిర్చి, కరివేపాకు అలా వేసేసి ఒక 2 నిమిషాలు అలా కలిపేసి చట్నీపై అలా వేశారంటే సూపర్గా ఉంటుంది. అంతేనండి, సూపర్ టేస్టీ పునుకులు రెడీ. ఇఫ్తార్కి సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. టాటా.